ఎవరో ఏదో సజెస్ట్ చేశారని చెప్పేసి ఇలాంటివి కనుక మీ కారు చేస్తే మీరు తోపున బాయిలో మీరే పడతారు, జాగ్రత్త. ఈ మధ్య నైట్ టైమ్ లో జరిగే యాక్సిడెంట్లలో 40% యాక్సిడెంట్లు ఈ ఒక్క హెడ్ లైట్స్ వల్లనే జరుగుతున్నాయి. రీసెంట్ గా మన ఫాలోవర్స్ లో ఒక అతనికి ఏం జరిగిందంటే, నైట్ టైమ్ లో ఊరికి వెళ్దాం అని చెప్పేసి ఫ్యామిలీతో కలిసి బయలుదేరిందంట కార్ లో. బట్ అపోజిట్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ ఎల్ఈడి లైట్ ఫోకస్ ఎక్కువ అవడం వల్ల ఒక వెహికల్ అతను పైకి వచ్చినట్టు అనిపించి కళ్ళు ఒకేసారి బ్లైండ్ అయినాయి అంట. సరే అని చెప్పేసి కార్ని లెఫ్ట్ కి తిప్పితే పక్కకున్న కెనాల్లో పడ్డదంట. అదృష్టం శాతం ఎవరికి ఏం జరగలేదంట. మనం తినే తిండికి, వాడే మెడిసిన్స్ కి, చూసే ఫోన్ కి, పడుకునే టైం కి మన కళ్ళు ఎప్పుడో పోయి. మన వెహికల్స్ కి ఎల్ఈడి లైట్స్ ఫిక్స్ చేయాలంటే దానికంటే ఒక వోల్టేజ్ లిమిట్ అనేది ఉంటుంది. అంతవరకు యూజ్ చేస్తే అందరం సేఫ్. అంతేగాని అమ్మే వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ ఇంటికి ఇచ్చేది ఉండాలి కదా. ఫుల్ ఫోకస్ ఎల్ఈడి లైట్స్ ఫిక్స్ చేయించుకుంటే మన వల్ల చాలా మంది ప్రమాదానికి గురవుతారు. కొన్నిసార్లు ఆ ప్రమాదంలో మనం కూడా ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, హెడ్ లైట్స్ లో ఎల్ఈడి లైట్స్ కన్నా హెలోజిన్ బల్బ్స్ యూజ్ చేయండి. ఒకవేళ మీకు ఫోకస్ సరిపోవట్లేదంటే ఎక్కువ వాట్స్ ఉన్న బల్బ్స్ యూజ్ చేయండి. అయినా సరిపోవట్లేదు అనుకుంటే మన కార్స్ లో ఒక ఫాగ్ లాంప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫాగ్ లాంప్స్ లో మీరు ఎల్ఈడి లైట్స్ ని ఫిక్స్ చేయండి. దీని వల్ల యాక్సిడెంట్స్ ఏమైనా జరగకుండా ఉంటాయా అంటే ఒక 80 నుంచి 90% యాక్సిడెంట్స్ అయితే తగ్గుతాయి.